హలో అండి, నేను సడన్గా వీడియో పెట్టడానికి ఒక కారణం ఉంది. మీకు ఒక అమ్మాయి గురించి చెప్పాలి. అసలు నా జీవితంలో అమ్మాయిని టాపిక్ వస్తుందని ఎప్పుడు అనుకోవాలా. చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ వేసుకొని తిరుగుతుంటే నేను ఇంట్లో అమ్మ కొత్తిమీర కరివేపాకు తెచ్చుకుంటూ తిరిగేవాడిని. మా ఫ్రెండ్స్ని చూస్తే అసూయ, అమ్మాయిలతో మాడాలంటే భయం. అర్థమైపోయింది మన జీవితంలో లవ్వు గివ్వు సెట్ కావాలి. సిన్సియర్గా వెళ్ళి మా అమ్మ నాన్న అడిగా నాకు పెళ్లి చేయండి అని. మొదట కంగారు పడ్డారు, కానీ తర్వాత నా కరువు అర్థం చేసుకొని ఒక మంచి సంబంధం చూశారు. ఇంకేముంది, పెళ్లి సెట్, మండపం సెట్, రాబందులు వచ్చారు, అదే చుట్టాలు వచ్చారు. పండగ తయారు చేసిన గంగిరెద్దులో పెళ్లి కొడుకు ఉంచేసి కూర్చోబెట్టారు. చిన్నప్పటి నుంచి సినిమాలో చూపించినట్టు ఓ అద్భుతంగా పెళ్ళి, ఆ తర్వాత అదేదో చేసుకుంటారు కదా అది గట్టిగా ఫిక్స్ అయిపోయింది. మండపంకి తీసుకెళ్ళారు, పీటల మీద కూర్చోబెట్టారు. పంతులు పెళ్లి కూతురుని తీసుకురామ్మా అన్నాడు. వాళ్ళ చెల్లెళ్ళి ఒక ఉత్తరం పట్టుకొచ్చింది. అది చిచి నా నోటితో నేను చెప్పలేను, మీకు అర్థమే ఉంటుంది కదా. మొగుడు పోయి మొండేడుస్తుంటే రంకు మూడిసి రాయిసిరినట్టు ఈ చుట్టాలందరూ వచ్చి ఎదవ శార్కాశములు ఎటకారంలో సచ్చిన పోని ఇంకెంతసేపు చంపుతారండి. చేస్తా కదవలు వాళ్ళని కాదు దాన్ని అనాలి. ఒసే నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటా, నీ అంతు చూస్తా, రేపే నీ ఫోటో ఆన్లైన్లో పెడతా. మీరందరూ కూడా కనబడితే దయచేసి నాకు చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు తీసేసి ఉంటానేమో, బట్ ఫస్ట్ 3 years అయితే నేను కంటిన్యూస్గా వేసుకున్నాను. ఓకే రైట్. ఎందుకు వచ్చింది ఈ గ్యాప్ అనేది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు వచ్చింది లావణ్య? చెప్పానండి, అందరికీ తెలిసిందే మాల్వి మల్హోత్రా వాళ్ళు అంటే కలిసి ఎగ్జాక్ట్లీ అదేనా 100%. ఒక్క రీజన్ నేను సెప్టెంబర్ లో తన గురించి తెలిసింది అన్నారు. అంతవరకు మీతో బానే ఉన్నారా? తను బానే ఉన్నాడు. ఓకే, ఏం చెప్పారు? రాజ్ తరుణ్ అడిగితే తన రియాక్షన్ ఏంటి? ఏమీ లేదంటాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను బయటకు వెళ్తున్నా అన్న మనిషి ఎక్కడికి వెళ్తున్నాడో కూడా నాకు తెలుసు, అబద్ధం చెప్తున్నాడు అని కూడా నాకు తెలుసు. సరే అయిపోతుందేమో, పోనీ ఎండ్ అయిపోతుందేమో, సరే సినిమా అయిపోయాక షూటింగ్ అయిపోయాక ఇంకొక సినిమా వస్తే మేబీ మర్చిపోతాడేమో అన్నంత వరకు కూడా నేను ఉన్నాను నాదేదో చూసుకుంటూ. బట్ నేనే పోవాలి అనుకోవడం తప్పు, అది యాక్సెప్ట్ చేయలేకపోయాను నేను. ఎందుకంటే నేను చాలా సాక్రిఫైసెస్ చేసుకున్నాను. నాది కూడా లేకుండా అతని బతుకు కూడా నేనే బతికేలాగా చేసుకొని మోసమే, అది 100% మోసమే చేశాడు. నమ్మక ద్రోహమే చేశాడు. కట్టలేదు అని మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాడు. చాలా తప్పది. మరి శిక్ష పడాలి, జైలుకి వెళ్ళాలి. తనకు శిక్ష పడి జైలుకి వెళ్తే మీకు న్యాయం జరిగినట్టేనా? తను చెప్పిన అబద్ధాలకి నాకు ద్రోహం చేశాడు. నాతో ఉంటాను అని నమ్మించాడు. మరి అది నేను వేసిన సెక్షన్స్ కాదు, మన లానే వేసింది. మరి లా ప్రకారమే వెళ్ళాలి అనుకున్నప్పుడు లా ప్రకారమే. మరి నేను డ్రగ్స్ తీసుకుంటున్నానని మరి నన్ను పంపించారు, అది లానే కదా. మరి ఇది యాక్చువల్లీ ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో రాజ్ తరుణ్ మొన్న మీడియాకి ఇచ్చిన బైట్ లో ఒకరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది, మస్తాన్. అతను ఎవరు అసలు? ఇప్పుడు నేను అతని పైన చెప్తున్నప్పుడు అతను కూడా నా పైన నా ఫాల్స్ తీయడం అన్నది చేస్తుంటాడు. సో మస్తాన్ అనే అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని నేను కేసు పెట్టలేదు. మాకు ఇష్యూస్ అవుతున్నాయి, దానిలో ఉన్న సెక్షన్స్ వేరు. దానిపైన నేను కేసు పెట్టాను, మేము ఫైట్ చేస్తున్నాం. ఏమని కేసు పెట్టారు మీరు? గుంటూరులో ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది తన పైన? సో మైండ్ గేమ్స్ అన్నవి చాలా జరిగాయండి. మస్తాన్ వాళ్ళ ఇంటికి మేము వెళ్ళినప్పుడు పార్టీ జరుగుతున్నాం. పార్టీ అప్పుడు అంటే నేను ఈ రోజు వరకు ఇంకా చెప్పలేదు అది. సో డ్రెస్ మార్చుకుంటున్నప్పుడు మేము అక్కడ కెమెరా ఉండింది. సో అంటే ఎక్కువ డ్రెస్ కూడా కాదు, జస్ట్ టీషర్ట్ మేము ఎలా మార్చుకుంటున్నాం, ఎందుకంటే నా డ్రెస్ పైన డ్రింక్ పడింది అనమాట. సో అలా తలుపు కూడా వేసుకోలేదు, జస్ట్ టీషర్టే కదా ఇట్లా వేసుకుంటున్న టైంలో మా చెల్లి ఒక అమ్మాయి అక్క కెమెరా ఉందక్క అంది. మేము కెమెరా దేర్ కదా అంటే ఈ సైడ్ ఇట్స్ నాట్ వర్కింగ్. అలాంటి ఒక టైంలోని ఇంకో ఫ్రెండ్ వాడు వచ్చి, వాడు సరదాగా అన్నాడో మరి ఏడిపించాడో మరి మైండ్ గేమో ఏమో తెలీదు, కెమెరా ఇక్కడ ఈ యాంగిల్ కాకుండా ఇప్పుడు కొంచెం ఇలా పెడితే బాగుంటుంది కదా, అలా ప్లేస్ అన్నవి జరిగాయి అనమాట. నిజమో కాదా తెలుసుకుందాము చూద్దాము అనుకున్న ఒక ప్రాసెస్లోని ఇదంతా నా భయం నాకుంటుంది, పనిచేస్తుందా లేదా అని, అతనికి ఉంటుంది. అలా ఒక దాంట్లోని కొట్టుకునేలాగా వచ్చి గొడవ పడితే ఆ గొడవ దానికి పెట్టిన కేసు. ఓకే, వాస్తవానికి స్టోరీ అయితే దాన్ని అతను తీసుకొచ్చి ఇప్పుడు ఏమీ లేకపోతే వై విల్ ఐ ఈవెన్ గో ఫర్ కేస్. ఓకే, ఒకళ్ళు ఇష్టం అయితే వై విల్ ఐ ఈవెన్ గో ఫర్ కేస్. రిలేషన్షిప్లో ఉంటే వై విల్ ఐ గో ఫర్ కేస్. ఇప్పుడు రాజు ఇక్కడ నన్ను వదిలేసాడని కేసు పెట్టాను నేను.
ఓకే, అక్కడ అతను వదిలేసాడన్నా లేకపోతే అతను కావాలనో అది కాదు. బట్ మస్తానికి మీకు ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందని రాజ్ తరుణ్ ఎలా చెప్తూ ఉన్నారు? ఆ కేసు కూడా అందుకే పెట్టారు, పెళ్లి చేసుకోలేదని కాబట్టి అని. లేదు లేదు, ఇన్ దట్ కేసు మళ్ళీ ఇతను ఎందుకు అడుగుతున్నాను అంటే ఇప్పుడు మస్తాన్ వదిలేసాడు నన్ను, తప్పు అది కాదు. సో ఈవెన్చువల్లీ ఏమైందంటే 10 members ఉన్నప్పుడు మైండ్ గేమ్స్ అవి అన్నప్పుడు ఒకరొకరు అనమాట కట్ డౌన్ అవుతూ వచ్చారు. అలా 10లో 9, 8, 7, 6 వచ్చినప్పుడు నేను మస్తాన్ మాత్రమే ఉన్నాను. డైరెక్ట్గా అసలు ఏం జరిగిందని తన వర్షన్ తను, నా వర్షన్ నేను, మొత్తం క్లియర్గా మేము మాట్లాడుకున్నప్పుడు ఎవరేంటి ఎంత మేము నష్టపోయామన్నది మాకు అర్థమైంది. సో వీ డిసైడెడ్ టు టేక్ ద కేసెస్ బ్యాక్, బట్ విల్ డూ ఇట్ అని అనుకుంటున్న ఒక టైంలోని డ్రగ్ కేసు అన్నది జరిగింది. ఓకే, అప్పుడు ఎందుకు నా పేరుంది అన్న దాంట్లోని మన కాల్స్ ఉన్నాయి మస్తాన్ ఉన్న దాంట్లో. సో మస్తాన్కి ఆ యూనిత్ రెడ్డికి జస్ట్ కాల్ ఉండడం వల్ల మాత్రమే ఆ డ్రగ్ కేసులో నా పేరు ఉందండి. నేను కొనలేదు, నేను అమ్మలేదు. ఓకే, ఒక అంటే ఫెయిర్ క్వశ్చన్, ఆన్సర్ కూడా ఫెయిర్గా చెప్పండి లావణ్య. నిజంగానే డ్రగ్ అలవాటు ఉందా మీకు? ఏవండి, ఇప్పుడు నేను గోవాలో డీజేయింగ్కి వెళ్ళాను. నాకు అక్కడ ఇప్పుడు పార్టీ ఫ్రెండ్స్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. బట్ నేను మానేసి మళ్ళీ వచ్చింది కూడా 2021లో వచ్చాను. ఇప్పుడు 24 మళ్ళీ నేను గోవా వెళ్ళాలి. ఇప్పుడు 2 years నేను గోవా వెళ్ళాలి. నేను వెళ్ళినప్పుడు, నేను చేయనప్పుడు, ఆ ఫ్రెండ్సే ఉండనప్పుడు నేను ఎలా చేస్తాను? అండ్ ఇప్పుడు నేను ఈ కోపంలో రాజ్ తరుణ్ చేస్తాడు, రాజ్ తరుణ్కి అలవాటు ఉందని నేను చెప్పొచ్చు. నేను అలా చెప్పను, నింద కూడా వేయను. అబ్బాయికి అలవాటు లేదు, అలా చేసే ఫ్రెండ్స్ నాకు లేరు, నా ప్రపంచంలో వాళ్ళు ఎవరు లేరు, అది నిజం. ఓకే, బట్ చెయ్యని ఈ నేరానికి, చెయ్యని మీ ఇన్వాల్వ్మెంట్ లేని మరి ఏం చూపిస్తాడు ఇప్పుడు? మిమ్మల్ని ఎందుకు అంత బలి చేసి A7 A9 గా మిమ్మల్ని A11 గా నేను, A9 గా మస్తాన్ని పెట్టి అన్ని రోజులు జైల్లో ఉంచి. సో ఇప్పుడు మస్తాన్ అనే అతను ప్రభాకర్ రెడ్డి గుంటూరు నివాసులండి. వాళ్ళు ఫ్రమ్ గుంటూరు. వాళ్ళు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు ఇంకేదైనా అయి ఉండొచ్చు. మరి వాళ్ళు దొరికారు అన్న దాంట్లో మస్తాన్ పాత్ర ఉందో లేదో నాకు తెలియదు, నాదైతే లేదు. అక్కడ మేము ఒకటేసారి కలిసి వాష్ చేసుకుందాం అనుకున్నాం. నేను కూడా ఒకటే లాయర్ని పెట్టుకుంటాను అని మేము మాట్లాడుకోవడం జరుగుతుంది. అతని కేసుది ఒకేసారి తీపిచ్చేద్దాము, ఒక ఫ్లోలోనే వెళ్దాము అనుకుంటున్న ప్రాసెస్ అది. అండ్ రాజు ఇప్పుడు ఏం చూపిస్తున్నాడు? ఆల్రెడీ ఒక కేసు అయిన మస్తాన్ది చూపిస్తున్నాడు, ఆల్రెడీ నా డ్రగ్ కేసు చూపిస్తున్నాడు. అవి ఆల్రెడీ అయింది, పనిష్మెంట్ తీసుకున్నాం, జైలు కూడా వెళ్ళొచ్చాను నేను. ఏమైనా ఉంటే కోర్టు చెప్తుంది, మళ్ళీ అది కొత్తగా ఇతను చూపించేదేంటి? ఆ ఇష్యూ ఏమైనా గ్యాప్ క్రియేట్ చేసిందా? లేదండి, 100% కాదా? ఓకే, మాల్వి మల్హోత్రాని మీరు కాల్ చేసి రిటర్న్ చేశారా? ఆవిడ మిమ్మల్ని కాల్ చేసి రిటర్న్ చేసిందా? ఈ అటు నుంచి ఇటు ఈక్వలెంట్ వైబ్రేషన్ ఏమీ లేకుండా నేను ఆమెను థ్రెటన్ ఎందుకు చేస్తాను? ఫస్ట్ నేను మాట్లాడడం జరిగింది, వద్దు అని చెప్పడం జరిగింది. ఆమె ఏమీ లేదని అనేది నాకు స్లోగా కాల్ రికార్డ్స్ ఇవన్నీ దొరికేది. అసలు నేను మాట్లాడనే లేదు, ఎగ్జాంపుల్ నేను మాట్లాడనే లేదు అని అంటది. అతని ఫోన్లో ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాడు, వెంటనే తర్వాత నెంబర్ డిలీట్ చేయడము, అలా డౌట్ అలా వస్తుంది కదా స్లోగా. సి వీ కెన్ క్యాచ్ దెమ్, ఇట్ అట్లా దొరికేసేవాడు. అబద్ధాలు చెప్పుకుంటూ వాళ్ళ ఊబిలో వాళ్ళే పడ్డారు. కొట్లాడేది నాతో, ఏమి లేదు అని కొట్లాడేది, ఉంది అని నేను చూపించేదాన్ని. ఇంకా అలా స్టార్ట్ అయింది, మాకు థ్రెట్ లాగా అయింది ఇంకా. అండ్ షీ టోల్డ్ మీ దట్ ఇంకా నేను వదలను అబ్బాయిని అని. ఆమె ఎవరు అసలు వదలకపోవడానికి? అప్పుడు రాజ్ తరుణ్ మీరు అడగాల్సింది కదా, తనని కాదు కదా మీరు. అంటే అయిపోయింది కదా, ఇట్ వాజ్ ఓపెన్ అగైన్. సో ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు లావణ్య మీరు? అంటే రాజ్ తరుణ్ని కావాలి అని అనుకుంటే అతను ఖచ్చితంగా మొన్న ఇచ్చిన బయటలోనే క్లారిటీ ఇచ్చారు మీకు, తను ఏం మాట్లాడుతున్నారు, ఎంత ఎక్కడ దాకైనా వెళ్తాను ఇది అని. ఇప్పుడు ఓకే సరే, మస్తాన్ అని అఫేర్ అని చూపిస్తున్నాడు, ఒక అబ్బాయితో అఫేర్ పెట్టుకుంటే అంటే ఇప్పుడు ఈక్వల్ దాంట్లోని అమ్మాయి అబ్బాయికి ఈక్వల్ రైట్స్ అని అంటారు. ఏదో ఇప్పుడు అబ్బాయి తప్పు చేస్తే అమ్మాయి చేయొద్దని కాదు. సరే, నా తప్పని చూపిస్తున్నాడు, అదే తప్పు మరి అతను చాలాసార్లు చేశాడు కదా, లేదా ఇప్పుడు యాక్సిడెంట్ అనో లేకపోతే ఇంకేదో అంటే రీజన్ చూపిస్తావు వదిలేయడానికి నువ్వు అన్నది ఒకటే. ఏదున్నా సరే ఉన్నాను నేను, ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. అండ్ డబ్బులు ఇవ్వలేదని చేస్తుంది, డబ్బుల కోసం చేస్తుంది అని అంటే నేను అసలు ఏది కొనుక్కోలేదు నాకంటూ. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అంతే. పోనీ అది కాకుండా లావణ్య ఇంకోటి వెనక ఉంది, ఇప్పుడు మీకు అపియరెన్స్ కనిపించేది అమ్మాయి కాదు ఇంకోటి ఉంది అని మీరు నేను తెలిసిన వాళ్ళు ఎవరిని అడిగినా నేను రెడీ దానికి. సో బట్ ఐ కాంట్ జాబ్ చేయకుండా పక్కా హోమ్ మేకర్ గానే ఉండిపోయాను అంటున్నారు. అసలు జాబ్ ఎందుకు మానేయాల్సి వచ్చి? ఏం జాబ్ చేసేవాళ్ళు మీరు? అంటే జాబ్ మానేయాలని కాదు, నేను ఏరోస్టెస్ ట్రైనింగ్ చేశాను అండ్ సింగపూర్ వెళ్ళి MBA చదువుకొని వచ్చాను. సో ఇప్పుడు నేను ఏమైనా చేయాలంటే నేను హాస్పిటాలిటీ ఇది ఉండాలి అండ్ నాకు కూడా యాక్టింగ్ ఇది ఇష్టం, షార్ట్ ఫిల్మ్స్ చేశాను.
అంటే అంత పెద్ద కాకపోవచ్చు, బట్ చిన్న చిన్నవే, అంటే చిన్నవే చేశాను. ఏదో మైలా అని షార్ట్ ఫిల్మ్ ఉంటుంది యూట్యూబ్లో. నా వరకు మంచిగా రీచ్ అయింది, పీపుల్ మంచిగా యాక్సెప్ట్ చేశారు నన్ను. అలాగే కంటిన్యూ చేసుకుని ఉంటే బాగుండేదేమో. నేను ఇతను ఎక్కువ నమ్మేశాను. అండ్ హీ ఆస్డ్ మీ టు నాట్ టు డూ ఇట్. అంటే నాకు జెలస్ ఫీలింగ్ వస్తుంది అనేవాడు, లేకపోతే ఇంకేదో నాకు నచ్చదు అనేవాడు. నేను సరే ఎందుకు గొడవ పడ్డాము ఫైన్ అని చెప్పి వదిలేశాను నిజంగా. బట్ అతను ఆ రోజు చెప్పుంటే 10 సంవత్సరాల తర్వాత నేను వదిలేస్తాను అని చెప్పుంటే డెఫినెట్గా కంటిన్యూ చేసుకునేదాన్ని. నాది నాకంటూ ఒక వే ఉండేది. ఇప్పుడు ఏది కాకుండా అయ్యాను. బట్ ఐ విల్ గెట్ హిమ్ బ్యాక్. ఆడియో కాల్ ఒకటి వచ్చింది బయటికి, అది విన్నాను. దాంట్లో అవును. పదే మీరు తిడుతున్నారు సాయి అని, అండ్ బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తాను నాగార్జున గాడు అని చెప్పి. నేపథ్యం ఏంటి, చరిత్ర ఏంటని పోలీసులు తేగలాగితే రాజ్ తరుణ్ డొంక కదిలింది తప్ప అతన్ని బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశం ఏంటంటే కోర్టుకి ఎక్కడ ఎందుకమ్మా, ఇల్లు ఇచ్చేస్తాను అతనే చెప్పాడు. అంటే మాల్వి ఎంటర్ అవడంతోనే ఇద్దరి మధ్య క్లాషెస్ వచ్చాయా, ఈ ఇద్దరికి గ్యాప్ వచ్చింది అనుకోవాలా? అమ్మ చాలా సార్లు అబ్బాయి ఇంటికి అడపా రావడం మానేయడం. కోకాపేటలో తన ఇల్లు అని చెప్పుకుంటుంది 2017లో ఇద్దరు ఎంటర్ అయినప్పటి నుంచి. వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్న చోట ఎదురుకొండ రవీంద్ర గారు ఉన్నారు, చుట్టుపక్కల చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. ఈ అమ్మాయి గోవా పోలే నన్ను వద్దంటున్నాడు, నన్ను బాధలు పెడుతున్నాడని చెప్పి లాక్డౌన్ తర్వాత వెళ్ళిపోయి తన వృత్తి తను చేసుకుంటానంటే నెల రోజులు తిరగకుండానే సినీ ప్రముఖులు ఫోన్ చేసి ఆ అమ్మాయిని మళ్ళీ తిరిగి ఇక్కడికి రప్పించారు. అన్ని ఆధారాలు ఉన్నాయమ్మా. సినీ ప్రముఖులు ఎవరు అంటే ఇప్పుడు తనకి కావాల్సింది ఒక సపోర్ట్ అండి. మీ ద్వారా తనకు వస్తున్న సపోర్ట్ ఇండస్ట్రీ నుంచి తనకి రావట్లేదు అనేది ఓపెన్ సీక్రెట్. ఇక్కడ అమ్మా ఎవరు చేసినా చేయపోయినా ఆ పేర్లు ఎందుకు బయటకు చెప్పండి అన్ని చెప్తాం అమ్మా. కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం ఇవాళ ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి అమ్మా, ప్రతి ఒక్క ప్రముఖుడు ఎవరెవరైతే ఇంటికి వెళ్ళి ఈ పిల్లోండి నువ్వు వంటలు తింటా ఏళ్లతో ఫోటోలు దిగారో అందరినీ సాక్షులుగా జత చేస్తామమ్మా. అందరూ కోర్టుకి రావాలి. ఈ పిల్ల విషయంలో ఈ పిల్ల మీద తిరిగి నిందేసి మస్తాన్ సాయి అనేటువంటి ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చి ఈ పిల్ల విషయంలో ఈ అమ్మాయి ఫాల్స్ కేసు పెట్టింది అని చెప్పి అసలు అఫైర్ విషయంలో మస్తాన్ సాయి అరెస్ట్ అవనప్పుడు కూడా ఈ అబ్బాయి ఫోన్ చేసి డైరెక్ట్ గా మీ ఇద్దరు కాదు, నేను తప్పుగా అన్నాను, తాగేసి మా అమ్మాలతో తప్పుగా మాట్లాడాను, నేను మీ ఇద్దరు ఉన్నారని తప్పదు, మీ తమ్ముడు ఉన్నాడు, మా ఇంట్లో ఉన్నారు, మస్తాన్ సాయి ఒక్కసారి వచ్చేళ్ళాడు ఇంటికి, అందరూ చుట్టాలు ఫంక్షన్కి వచ్చాడని ఒప్పుకున్న ఆడియో క్లిప్ కూడా పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చామమ్మా. కోర్టుకు కూడా పెండర్ రూపంలో సబ్మిట్ చేస్తాను. మీడియాకు కూడా వెరీ సూన్ అన్ని రిలీజ్ చేస్తాం. నిన్న ఏవైతే అతను ఎడిట్ చేసినటువంటి ఆడియో క్లిప్స్ ని కావాలని ఈ అమ్మాయి ఇమేజ్ టార్నిష్ చేయడం కోసం ఒక 20-30 ఫేక్ అకౌంట్లు పెట్టుకుని ఈ అమ్మాయిని రోడ్డుకి లాగుతున్నాడు. అన్ని విషయాలు క్లారిటీ ఆడియోలో ఉంది. ఖచ్చితంగా లావణ్య గారి గొంతేనా, లావణ్య గారి కాలేనా? ఇందులో తప్పే ఉందమ్మా. ఎడిట్ చేసి అన్నారు. ఎదరా వెనకాతలో తెలియనప్పుడు బూతులు తిడుతున్నప్పుడే చెప్తున్నారు అనుకోండి అమ్మా. మరి మేము కూడా ఈ బీర్ బాటిల్ ఇచ్చిన బొరలు బాగా కొట్టాడంటారు అడుగుతాం కదమ్మా. ఆ పిల్ల ఏ నేపథ్యంలో ఎన్ని చేసిందిరా, ఈ రక్తశక్తాలు ఏంటని మేము కూడా అడుగుతాం కదమ్మా. ఆడపిల్ల కింద ఉత్తర బూతులు మాడవు కదమ్మా. నువ్వు చిత్రవదల గురి చేస్తే ఈ స్థాయి ఇప్పుడు ఈ అమ్మాయి కొట్టుకుందని అంటున్నాడమ్మా. ఇప్పుడు వాళ్ళిద్దరు బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టినైతే కాపురం చేయరు కదమ్మా. సో ఇవన్నీ ఏం జరిగినాయి అన్నది కోర్టుకు వచ్చినప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ లో చెప్పండి. ఆ పిల్ల ఎందుకు తిట్టింది, ఓ నిస్సారాలు ఆడపిల్ల పచ్చి బూతులు తిట్టుకునేటువంటి పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోయింది? ఇంత దారుణంగా ఎలా? ఇంకా చాలా ఉన్నాయిలేమ్మా. ఇంకా ఇప్పుడు మనం రాస్తారన్న వ్యక్తి మనం ఏదో వచ్చి చాలా క్యూట్ బాయ్ లవర్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు కదా మీడియా ముందు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అన్ని బయటకు తీసుకొస్తాం. ఈ పిల్లతో నువ్వు కాపురం చేసిన మాట వాస్తవా కాదా? ఈ పిల్లని నువ్వు అక్రమ సంబంధం అంటగడ్డని ట్రై చేసిన మాట వాస్తవా కాదా? నీతో ఇప్పుడు ఉన్నటువంటి గర్ల్ ఫ్రెండ్ ఈ అమ్మాయిని దొంగ కేసులో ఇరికించే ప్రయత్నం చేసిందా చేయలేదా? ఎవరు ఏ పోలీస్ కేసు కానిస్టేబుల్ ఫోన్ చేస్తే దాన్ని కూడా బొక్కలో ఎత్తామన్న మాట అన్న ఆడియో క్లిప్పులు కానించి ఈ అమ్మాయిని రైల్వే స్టేషన్ నుంచి ఎలా లాక్కెళ్లారో ప్రతి వీడియో కూడా మీడియాకు కూడా మేము ఖచ్చితంగా రిలీజ్ చేస్తామమ్మా. ఇప్పుడు మీతో మాట్లాడినటువంటి ఏ విషయానికి కూడా ఆధారం లేకుండా మేము మాట్లాడట్లా. ప్రతి దానికి మా దగ్గర ఆధారం ఉంది, ప్రతి వివరణ ఉంది. అమెరికా వెళ్తున్నప్పుడు రాస్తారని అమ్మా నాన్న ఈ అమ్మాయిని అమెరికా ఫ్లైట్ ఎక్కించడానికి తిరిగి ఫ్లైట్ లో వస్తుందన్న సంగతి ఒక రాస్తారని తప్ప ఎవరికి తెలియదు. అక్కడ కుక్కకి టికెట్ లేదని చెప్పి కుక్క సర్టిఫికెట్ లేదని వెనక్కి పంపించేస్తే ఆ సర్టిఫికేట్ గురించి అమ్మాయి 14 గంటలు వెయిట్ చేసి మళ్ళీ 16 గంటల ఫ్లైట్ పట్టుకుని న్యూజెర్సీ నుంచి వస్తే వచ్చి రాగానే ఢిల్లీ నుంచి సికింద్రాబాద్కి వెళ్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు ఎలా లాక్కెళ్లారు అనేటువంటి వీడియో కూడా మా దగ్గర ఉంది. నా దగ్గర ఏమున్నాయి సార్, నా బాక్స్ లో ఓపెన్ చేసి ఎక్కడ చెక్ చేశారు కదంటే డోర్ మూసుకుని నువ్వు కారు అని చెప్పి తీసుకెళ్లి 4 గ్రాములు MDMA ఎవడు పెట్టాడో ఎవడు చేయించాడో విషమేంటో అన్ని కూడా బయటికి వస్తాయి. ఈ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు ఉన్నాయని, ఈ అమ్మాయి వేరే ఒకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని చెప్పి ఈ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేసి అంత